అనిలన్న గారు ఇప్పుడే విచ్చేశారు. మరి ఈ బీబీ నగర్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సేపట్లో అనేకమైనటువంటి పెద్దలు మన ప్రాంతానికి విచ్చేస్తూ ఉన్నారు. దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా చేరుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
మన అధ్యక్షులు పెద్దలు కసేటి నారాయణ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు బాలరెడ్డి గారు, మరి జెడ్పీటీసీ బసవయ్య గారు, ముందు ఎన్ఎస్సిఐ ఎంపీ నియోజకవర్గ విజయానికై తన శాయశక్తులు కృషి చేస్తున్న మన మాజీ ఎంపీ మరియు ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, మరియు మన ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మరియు నారాయణ రెడ్డి అన్న గారికి, రామాంజనేయులు గౌడ్ గారికి, శ్యామ్ గౌడ్ గారికి, నరేందర్ రెడ్డి గారికి, భార్గవ్ గారికి, మరియు ముఖ్యంగా మన కుటుంబ సభ్యులైన కాంగ్రెస్ కార్యకర్తలైన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనము రాబోయే 13 తారీఖు నాడు జరిగే ఎంపీ ఎన్నికలలో మన అభ్యర్థి అయిన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి చెయ్యి గుర్తు మీద మనం ఏకదాటిగా ఓటేసి మనం అన్ని ఊర్లలో దాదాపు ఇప్పుడు 5,500 లీడ్ను అన్న రామాంజన చెప్పినట్టుగా 12,000 చేసుకుంటూ మన ఇక్కడ స్థానికంగా ఎయిమ్స్లో కానీ ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాల గురించి మన ఎంపీ అభ్యర్థితో మరియు అన్న ఎమ్మెల్యే గారి చొరవతోటి మనందరికీ ఉపాధి అవకాశాలు తీసుకోవడానికి కృషి చేద్దామని మీ అందరూ కూడా తప్పకుండా పేరు పేరున మీరే కార్యకర్తలే ఒక సైనికుల్లాగా ఉండి మన అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి చేయి గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీ రావడానికి మన వంతు కృషి చేయాలని కోరుతూ ఊళ్ళలో పోయి మనకుంట 10 రోజులు 12 రోజులు ప్రతి ఒక్కరు ఇంటింటి ప్రచారం చేసి కార్యక్రమం గుర్తు కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా వేదికపై ఆశించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ రోజు మనం గతంలో 3 నెలల కింద అసెంబ్లీలో ఎంతైతే కఠిన దీక్షతో పనిచేసి మన బీబీనగర్ మండలంలో 5,000